అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లా బారసత్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు నర్సులకు ఒక మహిళ ఒక పురుషుడు నిపా వైరస్ సోకినట్లు జనవరి 13న అధికారికంగా నిర్ధారించారు. తాజా నివేదికల ప్రకారం వీరిలో పురుష నర్సు కోలుకుంటున్నారు, అదేవిధంగా మహిళా నర్సు మాత్రం ఇంకా విషమంగానే ఉందంటూ కూడా స్పష్టం చేశారు. ఈ ఇద్దరు రోగులతో సన్నిహితంగా మెలిగిన 196 మందిని గుర్తించి పరీక్షించగా వారందరికీ కూడా నెగిటివ్ అని తేలింది. మీడియాలో వస్తున్న వందలాది సంఖ్యలో కేసులు వార్తలు కేవలం ఊహాగానాలేవని, బెంగాల్లో ఇప్పటి వరకు కేవలం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందంటూ కూడా స్పష్టం చేసింది. జనవరి 25 నుంచి ఫూకెట్, సువర్ణభూమి మరియు డాన్ ముయాంగ్ విమానాశ్రయాల్లో బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ తరహాలో ఆరోగ్య సమాచార ఫామ్లను నింపడం తప్పనిసరి అంటూ కూడా సూచించారు. కాఠ్మండు విమానాశ్రయంలో పాటు భారత్లో ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచింది. నిపా వైరస్ను తన అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల జాబితాలో చేర్చి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. సింగపూర్ చాంగి విమానాశ్రయంలో కూడా ప్రయాణికులపై నిఘా పెంచినట్లు సమాచారం. నిపా వైరస్ అంటే ఏంటి? ఇది గబ్బిలాలు లేదా పందుల నుండి మనుషులకు సోకుతుంది. సోకిన వ్యక్తి నుండి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40% నుంచి 75% వరకు ఉంటుంది. దీనికి ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేదు, మందులు అందుబాటులో లేవు. కేవలం లక్షణాలు తగిన వైద్యం మాత్రమే అందిస్తారు. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి మరియు తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది, మెదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచించింది.